హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ కేఆర్కే ప్రభాకర్ మూర్తి. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షికలో నెక్స్ట్ లెవెల్ అంటే 3 ఏళ్ళ నుంచి 8 ఏళ్ల దాకా జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీతో పంచుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. 3 ఏళ్ళు కంప్లీట్ అవ్వకుండానే మన వాళ్ళ ఇళ్లల్లో తలనీలాలు సమర్పించే కార్యక్రమం ఒకటి ఉంటుంది. అట్లాంటిది మా నాన్నగారు ఆనందరావు గారు మాకు ఏలూరుకి దగ్గరలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల అని అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళడానికి మేము పొద్దున్నే 5 గంటలకల్లా లేచి బయలుదేరి బస్ స్టాండ్లో బస్సు ఎక్కి ద్వారకా తిరుమలకి వెళ్ళాం. పొద్దున్నే లేవడం, ఆ బస్సు ఎక్కడం, ఇదంతా కూడా నాకు బాగా గుర్తు. అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఆలయానికి అదివరకు తూర్పు వైపు, ఇప్పుడంటే పెద్ద కట్టడాలు అవన్నీ వచ్చేసాయి. అది వరకు అంతా పెద్ద అడవిలాగా ఉండేది. అక్కడ తలనీలాలు సమర్పించే కార్యక్రమం అది ఉండేది. అక్కడ తలనీలాలు సమర్పించే కార్యక్రమం చేయించి దర్శనం చేయించి, ఆ తర్వాత మా అమ్మగారు అంతకు ముందు రోజునే రాత్రే తయారు చేసుకొచ్చిన దెబ్బ రొట్టెల్ని అక్కడ పలహారంగా స్వీకరించి వచ్చాం. వచ్చిన తర్వాత ఏలూరులో మా నాన్నగారు నాకు 3 ఏళ్ళప్పుడే అక్షరాభ్యాసం చేయించారు. అక్షరాభ్యాసం చేయించి స్కూల్లోకి వెళ్తూ ఉంటే అది అలవాటు అవుతూ ఉంటుంది కదా అని చెప్పి అలా చేశారు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా మా నాన్నగారే అక్షరాభ్యాసం అది చేస్తూ ఉండేవారు. ఏం చేద్దంటే ఊళ్ళో 2 టౌన్ ఏరియాలో కస్తూరి స్కూల్ అంటే బాగా ఫేమస్ కాబట్టి ఆనందరావు గారి చేత అక్షరాభ్యాసం చేయించుకోవాలని అందరూ ప్రయత్నిస్తూ ఉండేవారు. అలాంటి సందర్భంలో మా నాన్నగారు నాకు మాత్రం హేలాపురి సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కప్పగంతుల సుబ్రహ్మణ్యం గారని వారి చేత నాకు చేయించారు. అలాగా నాకు అక్షరాభ్యాసం చేసిన వెంటనే మన స్కూలే ఉంది కదా, కస్తూరి స్కూలు, అందులోనే వెళ్తూ ఉంటే అదే అలవాటు అవుతూ ఉంటుందని చెప్పి ముందర 1వ క్లాస్లో కూర్చోబెట్టారు. అంటే అదివరకు రోజుల్లో ఇప్పుడున్నట్టుగా ఎల్కేజీ, యూకేజీ, కిండర్ గార్టెన్స్ ఇట్లాంటివన్నీ ఏమి ఉండేవి కాదు. ఇలాగా ప్రారంభమైంది మా ఎడ్యుకేషన్ కెరీర్. అలా 1వ క్లాస్లో అన్నీ కూడా బాగా చదువుతూ ఉండడం, ఇచ్చినవన్నీ బాగా అప్పచెప్తూ ఉండడం, లెక్కలు బాగానే చేస్తూ ఉండడం. అప్పుడంటే లెక్కలు అంటే ఏముంది, ప్రత్యేకంగా ఉండేది కాదు. 1, 2, 3 అంకెలు చెప్పడం, డబుల్ డిజిట్ అంకెలు చెప్పడం, ట్రిపుల్ డిజిట్ అంకెలు దాకా చెప్తే చాలా గొప్ప ఫస్ట్ క్లాస్. ఇవన్నీ బాగానే చెప్తున్నాం కదా అని చెప్పి అందరితో పాటే నన్ను కూడా 2nd క్లాస్లోకి ప్రమోట్ చేశారు. 2nd క్లాస్లో కూడా బాగానే చదువుతున్నాం కదా అని చెప్పి 3rd క్లాస్కి, అలాగా నాకు 5 క్లాసెస్ అయిపోయేటప్పటికి నాకు 8 ఏళ్ల వయసు కూడా కంప్లీట్ అవ్వలేదు. 5వ తరగతి కూడా కంప్లీట్ అయిపోయేటప్పటికి. ఇలాగ మాకు ఫస్ట్ క్లాస్లో మాకు శర్మగారు అని చెప్పి, నోరి శర్మగారు అని చెప్పి ఒక ఆయన మాస్టర్ ఉండేవారు. ఆయన స్కౌట్స్ కూడా మాస్టర్గా ఉండేవారు. ఆయన స్కౌట్స్, భారత్ స్కౌట్స్ అనే దాంట్లో మా స్కూల్లోంచి కొంతమంది పిల్లల్ని, పెద్ద హై స్కూల్ ఉంది, కోటదెబ్బ హై స్కూల్, అక్కడ పెద్ద మేళా ఏదో జరిగితే అక్కడికి తీసుకెళ్ళారు. నేను స్కౌట్లో చేరలేదు, కానీ వీళ్ళతో పాటు నేను దీనికి వెళ్ళాను, ఈ మేళాకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ రాకెట్లు తయారు చేయటం, పేపర్ ర్యాకెట్స్, పేపర్లతో చిత్ర విచిత్రం అన్నీ తయారు చేయటం, అలాగా అనేక స్కూల్స్ నుంచి అనేక మంది అలా వచ్చి పిల్లలందరూ ఏకం కావటం, స్కౌట్స్ మేళా నాకు చాలా ఆశ్చర్యం వేసి చాలా చక్కగా జరిగేది. అలాగే మాకు 1వ క్లాస్ 2వ క్లాసుల్లో 2 లేడీస్ టీచర్స్ ఉండేవారు. పెద్ద ఆవిడ పొడుగ్గా ఉండేవారు, యాలీస్ అని ఆవిడ పేరు. యాలీస్ అనే ఆవిడకి పెద్ద పొడుగు జడ కూడా ఉండేది అనమాట. ఆవిడ 1వ క్లాస్కి ఉండేది. 2వ క్లాస్కి జీవరత్నం అని ఇంకో టీచర్ ఉండేవారు. వాళ్ళు అందరూ హైయర్ గ్రేడ్ టీచర్స్ అనుకుంటా ఆ రోజుల్లో. వాళ్ళు మాకు చిన్నప్పుడు ఆటలు ఆడించడం ఇవన్నీ కూడా బాగా చేస్తూ ఉండేవారు. అదొక ఆట ఒకటి నాకు బాగా గుర్తుంది. అందరూ రౌండ్గా నుంచోపెట్టి
గ్రద్దొచ్చి కోడి పిల్ల కుయ్యాం కుయ్యాం అని చెప్పి ఒకడు గ్రద్దలాగా ఉండి మధ్యలో కోడి పరిగెడుతున్నట్టు వాడిని పట్టుకోవడం ముట్టుకోవడం ఇట్లాంటి ఆట ఏదో ఉండేది. అలాగే జీవరత్నం మాస్టారు ఇంకొక పాటని చెప్తూ ఉండేవారు, నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు. ఎగిరే పిట్టల్లా ఎగరాలని ఉంది, పైకి ఎగరాలని ఉంది అని చెప్పి అందరి చేత యాక్షన్తో సహా చేయించి చూపించేవారు. అలాగే 1వ క్లాస్ నుంచి కూడా మాకు న్యూ రెగ్యులేషన్స్ బుక్స్ స్టార్ట్ అయినాయి. మాకు 1వ క్లాస్లో న్యూ రెగ్యులేషన్స్ ఆఫ్ బుక్స్, 2వ క్లాస్లో మళ్ళీ న్యూ రెగ్యులేషన్ ఆఫ్ బుక్స్, 3వ క్లాస్లోకి వచ్చేటప్పటికి న్యూ రెగ్యులేషన్ ఆఫ్ బుక్స్. అట్ట మీద టెన్సింగ్ నార్కే హిమాలయం ఎక్కిన ఫోటోతో ఉన్న తెలుగు వాచకం ఉండేది మా 3వ క్లాస్లో. అలాగే 3వ క్లాస్లోకి వచ్చేటప్పటికి మ్యాథ్స్, సోషల్ అవి కూడా యాడ్ అయ్యాయి. అయినప్పటికీ 3వ క్లాస్ టీచర్ అయినటువంటి చలపతిరావు గారు మాకు దగ్గర బంధువే. ఆయన హిందీ కూడా చెప్పేవారు. అంటే విల్ నాట్ బిలీవ్, 5వ క్లాస్ అప్పటి నుంచే కూడా ఆయన మాకు హిందీ నేర్పడం మొదలెట్టారు. హిందీ నేర్చుకున్నాం, ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. అంత ఎక్కువగా అందరికీ చెప్పేవాళ్ళు కాదు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు కావాలంటే నేర్చుకుంటారా అని చెప్పి అందరికీ చెప్తూ ఉండేవారు. అలాగే 4th క్లాస్లోకి వచ్చేటప్పటికి గాలి సుబ్బారావు గారని ఇంకొక మాస్టర్ ఉండేవారు. ఆయనకి బాగా కోపం అది జాస్తిగా ఉండేది. అందరినీ తిట్టేస్తూ ఉండేవారు, కర్రతో కొట్టేస్తూ ఉండేవారు బాగా. అయినా కూడా శిక్షణలో స్ట్రిక్ట్ అని అర్థం, అంతకన్నా ఏం లేదు. అలా చెప్తూ ఉండే 5వ క్లాస్లోకి వచ్చేటప్పటికి హెడ్ మాస్టర్ అయిన మా నాన్నగారే 5వ క్లాస్ని డీల్ చేసేవారు, కస్తూరి ఆనందరావు గారు. ఇలాగా అన్ని క్లాసుల్లో కూడా మాకు కొత్త రెగ్యులేషన్స్తో కొత్త బుక్స్ వచ్చేటప్పటికి మాకు ఆశ్చర్యంగా ఉండేది. ఆ కొత్త బుక్స్ని ముందరే ప్రాక్టీస్ చేసి చదివించి అంతా చెప్తూ ఉండేవారు మా నాన్నగారు. అలా చెప్తూ ఉండటం వల్ల అన్నిట్లోనూ కూడా అన్ని సబ్జెక్ట్స్ లెక్కల్లో కూడా అంత ఫస్ట్ మార్క్సే వస్తూ ఉండేవి. ఫస్ట్ మార్క్స్ అంటే ఫస్ట్ మార్కే కాదు, 100కి 100 వచ్చేవన్నమాట. 100% మార్క్స్ తెచ్చుకునేంత ఇది ఉండేది ఆ రోజుల్లో. అలా వస్తూ ఉండగా మాకు మధ్య మధ్యలో కొన్ని ఎనక్టోడ్స్ జరుగుతూ ఉండేవి. ప్రతి శుక్రవారం జెండా వందనం అని చెప్పి జరిగేది. హెడ్ మాస్టర్ అయినటువంటి మా నాన్నగారే ఆనందరావు గారు ఆ జెండా ఎగరవేసి జెండా ప్రాశస్త్యం, స్వాతంత్రోద్యమం గురించి గాంధీ గారు ఇలా చేశారు, నెహ్రూ గారు ఇలా చేశారని ఉపన్యాసం ఇచ్చి చెప్తూ ఉండేవారు. ప్రతి శనివారం అసెంబ్లీ అని చెప్పి జరిగేది. మన స్కూలు అసెంబ్లీలో అంటే నేను 5వ క్లాస్లోకి వచ్చేటప్పటికి నన్ను స్పీకర్గా నియమించారు. అలాగే విద్యామంత్రి అంటే వాడు వెళ్ళి విద్యామంత్రి పీరియడ్స్ టైం ప్రకారం గంటలు కొట్టడం, ఆ గంటల ప్రకారం వీళ్ళందరూ చదువుతున్నారా లేదా అని చూస్తూ ఉంటాం, ఇవన్నీ చేసేవాడు. అలాగే ప్రధానమంత్రి అని ఇంకొకరు ఉండేవాడు, తోట మంత్రి అని ఇంకొకరు ఉండేవాడు. తోట మంత్రి అంటే తోటంతా కూడా జాగ్రత్తగా క్లీన్ చేయించడం, కంపోస్ట్ కోసం అని చెప్పి పెద్ద గొయ్యి తవ్వితే అందులో వేయటం, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. ఇలాగా మాది పెద్ద కాంపౌండ్గా ఉండటం మూలంగా అనేక రకమైన చెట్లు ఉంటూ ఉండేవి. మా తూర్పు వైపు వచ్చేప్పటికి పెద్ద మందార చెట్టు ఉండేది, ఎప్పుడు విరగబూసేంత మందారాలు ఉండేవి. తర్వాత పెద్ద కరివేపాకు చెట్టు ఉండేది, పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ తర్వాత పక్కనే పెద్ద నేరేడు చెట్టు ఉండేది. ఆ తర్వాత మళ్ళా వేప చెట్టు, పెద్ద వేప చెట్లు 3 ఉండేవి. అలాగే పెద్ద ట్రంక్తో ఉండే నేరేడు చెట్టు కూడా ఒకటి పెద్దది ఉండేది. అలాగే బాదం చెట్టు, బాదంకాయలు విరివిగా కాసి పడిపోతూ ఉండేది. సపోటా చెట్లు 2 పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. అలాగే మల్బరీ చెట్టు కూడా ఉండేది. అలాగనే సరుగుడి చెట్టు పెద్దది, ఈశాన్యం కార్నర్లో పెద్దది ఉండేది సరుగుడి చెట్టు. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా నీళ్లు పోయటం, మామూలుగా అందరి చేత స్టూడెంట్స్ చేత ఈ తోటమంత్రి అనే అతను అన్ని మొక్కలకి నీళ్లు పోయించడం, ఇవన్నీ చేసేవారు. అలాగే దారిలో మడిలాగా కట్టేసేసి తోటకూర, బచ్చల కూర, గోంగూర ఇట్లాంటివన్నీ పెంచుతూ ఉండేవి. ఆ రోజుల్లో అవే ఉండేవి. ఇలాంటి రోజున ఉన్నట్టుగా చుక్కకూర, పాలకూర ఇట్లాంటివన్నీ ఉండేవి కాదు. ఇవన్నీ కూడా అందరికీ పంచిపెడుతూ ఉండేవారు మా నాన్నగారు.
ఇలా మామిడికాయలు చెట్టు ఉంది, కానీ అంత విపరీతంగా మామిడికాయలు కాసేవి కాదు. మా పక్క ఇంట్లోనే ఒక ఆయన డిప్యూటీ కలెక్టర్ గారు క్వార్టర్స్గా ఉండేది ఇల్లు. ఆ క్వార్టర్స్లో అక్కడ ఒక కారు, జీప్ పెట్టుకోవడానికి ఒక పెద్ద గ్యారేజీ, ఇంటి నిండా ఇద్దరు ముగ్గురు పనివాళ్ళు ఉండేవారు. గురవయ్య అని పనివాడు ఉన్నాడు, మాకు బాగా తెలుసు. అక్కడ పక్కనే మామిడి చెట్టు అవతల అది వరకు ఆయన ఎవరో ముస్లిమ్స్ సబ్ కలెక్టర్ ఉండేవారు. వాళ్ళు ఉడతల్ని పెంచేవారు. ఆ ఉడత పేరు మోతి అని ఉండేది. మా నాన్నగారు చేతిలో ఇంత బియ్యం వేసుకుని అలా చేతిలో పట్టుకుంటే మోతి అని పిలిస్తే అది ఆ మామిడి చెట్టు కొమ్మలమ్మంటే పరిగెత్తుకుంటూ వచ్చేసి మా నాన్నగారి చేతిలో వచ్చి ఆ చేతిలో ఉన్న బియ్యం అంతా తిని వెళ్ళిపోతూ ఉండేది అనమాట. చాలా తమాషాగా ఉండేది. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇట్లాగా జరుగుతూ ఉండేది. ఆ ఉడత పేరు మోతి అనమాట. ఇలాగ ఇవన్నీ కూడా పాత జ్ఞాపకాలు నాకు చాలా గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలా 5వ క్లాస్లోకి మేము వచ్చేటప్పటికి ఇలాగా మంత్రులు డివైడ్ చేశారని చెప్పాను కదా, నన్ను స్పీకర్గా ఎన్నుకున్నారు. అంటే ఇదంతా కూడా 7.5 ఏళ్ల వయసు టైంలో అన్నమాట. మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి శనివారం నాడు జరుగుతూ ఉండేవి. ప్రతి శనివారం నాడు ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు నేను స్పీకర్ హోదాలో అక్కడ ప్రెసైడ్ ఓవర్ చేసేవాడిని. ఒక పేట వేసేవారు, అక్కడ కూర్చునేవాడు. అందరినీ వీళ్ళని రిపోర్ట్స్ చెప్పమని చెప్పేవాడు. ప్రధానమంత్రి అని అంటే అతను వచ్చి అతని రిపోర్టు చెప్పేవాడు. అలాగే విద్యామంత్రి అంటే గంటలవి సరిగ్గా టైం ప్రకారం కొట్టడం ఇవన్నీ చేసి. తోటమంత్రి వచ్చి ఇగో ఇలాగా కలుపు తీసాము, మొక్కలకి నీళ్లు పోసాము, ఇలాగా ఈ కూరలు వాళ్ళకి వీళ్ళకి పంచిపెట్టాం, మొక్కలకి నీళ్లు పోసామని అలా చెప్తూ ఉండేవారు. ఆ రిపోర్ట్స్ అయిపోయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటూ ఉండేవి. అందరూ చాలామంది పాటలు పాడటం, డ్యాన్సులు చేయటం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. నాకు బాగా గుర్తు, నేను కృష్ణుడు వేషంలాగా నుంచోటం, ఇంకొక అమ్మాయి కమల అని ఉండేది. ఆ అమ్మాయి ఏమో మధురా నగరిలో చల్లనమ్మబోదు అంటూ ఆ డ్యాన్స్ చేస్తూ ఉండేది. నేనేమో కృష్ణుడిలాగా నుంచోవడం. ఇది ఆల్మోస్ట్ ప్రతి వారం జరిగే కార్యక్రమంలో మేము ఎప్పుడు ఎనాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇంతేకాకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మా నాన్నగారు అందరికీ అర్థమయ్యేట్టుగా కొంతమంది కళాకారులను పిలిపించి చేసేవారు. చేసేటప్పుడు ఒక ఆయన దుర్యోధనుడు ఏకపాత్రాభినయం, ఇంకొకటి తాండ్ర పాపారాయుడు ఏకపాత్రాభినయం వేషాలతో సహా వచ్చి వేసి ఒక తెరలోంచి తాండ్ర పాపారాయుడు ఒక నిమిడం వెళ్ళి చంపేయటం ఇవన్నీ ఉంటాయి. చాలా ఎనాక్ట్ చేసేవాడు ఏకపాత్రాభినయాలు. వాళ్ళకి ఎంతో కొంత మనం ఇవ్వాలి కదా అన్న చారిటీ కోసం అని చెప్పి అందరినీ తలో 10 పైసలు తెచ్చుకోమని చెప్పి ఆ డబ్బులన్నీ పోగేసి వాళ్ళకి ఇచ్చేవారు కూడా. మా స్కూల్లో ఎట్లాగైనా కానీ 6 టీచర్సు, ఇంచుమించు 250 మంది పిల్లల దాకా ఉండేవారు. చాలా సందడిగా ఉంటూ ఉండేది. ఇలాంటి సందర్భాలే కాకుండా మేము మా నాన్నగారు విహారయాత్రలకు కూడా తీసుకెళ్ళేవారు. కార్తీక మాసంలో సవన సమారాధనలకు ఇప్పుడు ఎలా వెళ్తున్నారో అలాగా విహారయాత్రలు 5వ క్లాసు 4వ క్లాసు వాళ్ళని ఏలూరు దగ్గర పంపుల చెరువు ఉండేది. తూర్పులో పడమట లాకుల దగ్గర. పడమట లాకులు అంటే లాక్స్ అంటే ఏంటి, లాక్ సిస్టమ్ ఉపయోగించి అసలు నీటిని ఎలా డైవర్ట్ చేస్తారు, తమిళేరులోకి ఎలా వెళ్తాయి, తిన్నగా ఎలా వస్తాయి అని చెప్పి అక్కడ లాకుల సిస్టమ్ దగ్గర చూపించారు ఒకసారి. అక్కడే అందరికీ కూడా తినుబండారాలు అవి కొంచెం స్నాక్స్ తినిపించేసి మళ్ళా తీసుకొచ్చి వచ్చే దారిలో పంపుల చెరువు, ఈ పంపుల చెరువులో ఏలూరు కాలం నుంచి వచ్చిన నీళ్ళన్నింటినీ ఇలా స్టోర్ చేస్తారు. ఇలా చేసిన వాటిని పూర్తిగా శుద్ధి చేసి ట్యాంకుల్లో, ఓవర్ హెడ్ ట్యాంకుల్లో ప్రిజర్వ్ చేస్తారు. అలాగా ఊరంతా కూడా పంపుల ద్వారా అందరికీ శుద్ధి చేసింది ఏలం కలిపి శుద్ధి చేసి, అంటే పట్టికతో శుద్ధి చేసి వాటిని అలా ఊరంతా పంచిపెడతారు అని చెప్పి అలాగా మాకు విజ్ఞాన యాత్రలుగా కూడా అవన్నీ ఎంతో పనికొచ్చారు. అంటే స్కూల్ అంటే
విజ్ఞానం, వినోదం అన్నీ కూడా కలిగలిపి ఉండేట్టుగా కస్తూరి ఆనందరావు గారి స్కూల్లో అలాగా జరుగుతూ ఉండేది. అందరికీ అక్షరాభ్యాసం చేయటం అనేది అది ఒక పెద్ద బ్రహ్మాండమైన ఉత్సవంలాగా ఉండేది. ఎవరికి అక్షరాభ్యాసం చేయాలన్నా మా నాన్నగారే చేసేసారు. నాకంటే సంస్కృత స్కూలు హెడ్ మాస్టర్ చేశారు. మా నాన్నగారే మిగతా ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అనేక మంది ఫ్యామిలీస్, ఇది కొప్పాక ఫ్యామిలీసు, తర్వాత చేబియ్యం ఫ్యామిలీసు, అత్తోటవారి ఫ్యామిలీసు, వల్లూరు వారి ఫ్యామిలీస్, రామచంద్రరావుపేటలో ఎంతమంది ఉన్నారు అందరూ, మందరపర్తి వారి ఫ్యామిలీస్, కుందేరు వాళ్ళ ఫ్యామిలీస్, గొల్లపూడి వారి ఫ్యామిలీస్, దుగ్గిరాల వారి ఫ్యామిలీస్, వీళ్ళందరూ కూడా పిల్లలు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకొని చదువుకొని బాగా పై పొజిషన్స్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది లెక్చరర్స్గా కూడా అయిన వారు, బావరాజు సత్యనారాయణ గారిని, అలాగే పిటపర్తి శ్రీనివాసరావు గారిని కానీ, అలాగా ఈ గోపాలాచార్యులు గారిని మ్యాథ్స్ లెక్చరర్, వీళ్ళందరూ కూడా ఎంతో ఉన్నత పదవుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ అక్షరాభ్యాసం సాంప్రదాయం అంత బ్రహ్మాండంగా బాగా జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో. ఇలాగే మేము చిన్న స్కూల్స్లో ఉన్న టైంలోనే మా అన్నయ్య గారిది మ్యారేజ్ అయింది. జస్ట్ నేను 3-3.5 ఏళ్ళ వయసు ఉండగా అనమాట. అక్కడ ఎక్కడంటే కాటూరు అనే ఊరు, ఉయ్యూరు దగ్గర కాటూరు. ఆ 3 ఏళ్ల వయసులో ఈ బస్సు మీద ఎక్కి తేలపురంలో దిగటం, ఆ ఎండలో పిచ్చి ఎండలో అక్కడ దిగి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కి కాటూరులో దిగటం, ఆ పెళ్ళి ఏర్పాటు, ఇవన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు దంపతులు ఇద్దరు ఇంకొకసారి వాళ్ళు ఊరెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నన్ను తీసుకెళ్ళారు. చిన్నపిల్లవాడిని కదా అని 3.5 ఏళ్ళు నన్ను తీసుకెళ్తే అక్కడ ఎదురుకుండానే పౌర్ణమి రోజులు అనుకుంటా, శుభ్రంగా బ్రహ్మాండమైన పౌర్ణమి వెన్నెల కాస్తూ ఉంటే వాళ్ళ అత్తగారు నన్ను ఎత్తుకొని అన్నం అది పెట్టడం, చందమామని చూపించడం, ఇదంతా నాకు చాలా బాగా గుర్తు. అక్కడి నుంచి రిటర్న్ అవుతూ ఉంటే మేము ఏలూరు బస్ స్టాండ్లో దిగి రిక్షాలో రాబోతూ ఉంటే అక్కడ ఒక చేతికి అది పిల్లలు ఆడుకునే పంకాలు లాంటివి అక్కడ అమ్ముతుంటే నాకు కొనమని ఏడ్చాను. అప్పుడు మా అన్నయ్య అది కొనిపెట్టి అది రిక్షాలో వస్తుంటే అది తిరుగుతూ ఉంటే ఎంతో సంతోషంగా కలర్ఫుల్గా తిరుగుతుంటే చాలా ఆనందం వేసింది. అలాగే ఇంకొక సందర్భంలో మా అక్కయ్య గారి మ్యారేజ్ కూడా అయింది. అక్కయ్య గారి మ్యారేజీ సుమారు 1961 మాఘమాసంలో, అంటే సుమారు ఫిబ్రవరిలోనో ఎప్పుడో జరిగింది. అదే టైంలో ఎన్టీఆర్ నటించిన సీతారామ కళ్యాణం సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాకి అందరం పొలవమని సినిమాకి వెళ్ళటం రావడం ఇదంతా గుర్తు. మా ఇల్లు అంతా పెద్ద కాంపౌండ్గా ఉండేది కదా, పెద్ద తాటాకులతో పందిరి వేసి చాందిని కట్టి మా అక్కయ్య గారి మ్యారేజ్ అక్కడ చేయటం రాత్రిపూట, ఇదంతా నాకు బాగా గుర్తు. ఆ విడిది వారికి పక్క వీధిలో పెద్దాడివారి ఇంట్లో ఈ విడిది ఇచ్చారు. ఇక్కడికి ఒక కారు తిరుగుతూ ఉండేది. ఆ కారు వెనకాలే వెళ్ళటమో లేకపోతే కారులో ఎక్కి అక్కడికి వెళ్తూ ఉండటమో నేను చేస్తూ ఉండేవాడిని. మనకి స్వతంత్రంగానే ఉండేది. మళ్ళీ మా అక్కయ్య గారి మ్యారేజ్ అయిన ఒక 5 రోజుల తేడాలోనే వాళ్ళ ఆడపడుచు గారి మ్యారేజ్, మళ్ళీ మా రిలేటివ్స్ వాళ్ళు వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళడం జరిగింది. అదే అక్కడ నర్సాయపాలెం అనే ఊరు, కైకలూరికి దగ్గరలో ఉన్న ఊర్లో జరిగింది. మీకు ఒకసారి ఇదివరకు చెప్పాను, అది వరకు పల్లకి ఎక్కాను నేను మొండిపిలంకలో అని చెప్పి. అలాగే ఇప్పుడు వీళ్ళ పెళ్ళిలో కూడా పల్లకి ఏర్పాటు చేశారు నర్సాయపాలెంలో. ఊరేగింపు చేస్తుంటే నన్ను కూడా ఆ పల్లకీలో ఎక్కించారు మా నాన్నగారు. ఇలాగ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊరేగుతుంటే ఈ పల్లకీలో ఎక్కి ఊరేగటం, అది కూడా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నాకు. ఇలాగా అనేక అనుభవాలు గుర్తొస్తూ ఉంటాయి. నేను ఇప్పటిదాకా సుమారు 8 ఏళ్ల వయసు దాకా నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అయ్యేంత మటుకు ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశానో మీకు చెప్పడం జరిగింది. మీరు ఓపికతో విని ఆదరించినందుకు ఎన్నో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ ఉద్దేశాలని కామెంట్స్ బాక్స్లో రాస్తారని ఆశిస్తున్నాను. అంతదాకా నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కొన్ని రోజుల్లో తయారు చేస్తాను. నా హై స్కూల్ డేస్ అవి వస్తాయి. అందుచేత అప్పటిదాకా
మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం. నమస్కారం.